అగో గట్లకెళ్ళి ఒక పెద్ద మనిషి వస్తుండగా అడుగుదాము సార్. అన్న ఓ అన్న ఈ కవిత నీళ్ళు తెలుసా? ఏ కవితరా? అదే పల్లగా కోతి లెక్క ఉంటుంది చూడు ఆ కవిత. నాకేం తెలియదు, దా చూపిస్తుందా? ఇదే వాళ్ళ ఇల్లు. ఒకసారి విలువ రాదన్న. అమ్మ ఇల్లు చూపెట్టమంటే చూపెట్టినా, నువ్వే పిలుచుకో. సరేలే. కవిత, ఓ కవిత అన్న సప్పుడు చేసలేదు, ఇంట్లో లేదా ఏంది కవిత? ఇంట్లో ఎందుకు ఉండదు, ఇంట్లో ఉండదు, పిలు. కవిత, ఓ కవిత, ఓ కవిత బాగున్నావానే? నేను బాగున్నా గాని ఇంతకు నువ్వెవరో ఉండే, ఇంతకు ముందుకే నువ్వు చూసినట్టు కొడుతుంది. ఏం మనిషి పిల్ల, అప్పుడే మర్చిపోయినవా? అంతే మర్చిపోతుంది, మధ్య మార్పులు. అబ్బా జరేమనుకోకు, నిన్నేన్నో చూసినా. అగో అప్పుడే మర్చిపోయినవా? నిన్న మండల ఆఫీస్ లో కలిసినాం కదా, మీ అమ్మగారు మా అత్తగారు ఒకటే అని చెప్పినగా, అప్పుడే మర్చిపోయినావే? ఓ రాధికక్క నువ్వా? నేను ఊరంతా తిరిగినా, మీ ఇల్లే దొరకలేదు. పాప మీ అన్న పుణ్యాత్ముడు తీసుకొచ్చి ఇల్లు చూపించిండు. ఈడు పుణ్యాత్ముడు కాదు, పాపాత్ముడు. ఏందబ్బా అట్లా అంటూ? ఆయన ఏదో పాపం ఇల్లు చూపిస్తా అని చెప్పి తీసుకొని వస్తే ఆయన ఏమనుకుంటాడు? ఏందైనా అనుకునేది గోషి. సరేగా నువ్వు ఇంట్లోకి రా. ఏందే గట్లా అంటావు? పాపం గోషి గీసి అని ఇల్లు చూపిద్దామనే కదా తీసుకొచ్చిండు. ఏందమ్మా నీకు ఇల్లు చూపిద్దామని తీసుకొస్తే గడ తిట్టుతున్నావు? అది పద్ధతి కాదే కవిత, నువ్వు అట్లా అనడము. తిట్టమ్మా, తిట్టు. ఎక్కువ మాట్లాడినావు అనుకో ఒంగబెట్టి గుద్దుతా. సరే రాదా, నువ్వు లోపలికి రా. సరే వస్తున్నా. అమ్మా ఏందన్నా? నీకు అడ్రస్ చూపించినందుకు నువ్వు ఇప్పుడు అవుతావు, నన్ను తిట్టించినావు. ఇప్పుడు నువ్వు ఆమె తిట్టావా? ఏందయ్యా నువ్వు? ఏంది కవిత ఆయన గట్లా చేస్తుండే? మీ ఊరైనా? అయ్యో ఆయన నా మొగడే తల్లి. నీ మొగడా? ఏందయ్యా నువ్వు మరి ఎవరో తెలివనామె లెక్కది ఇంటికి తీసుకొని వచ్చినావు? నీ పెళ్ళామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? నేను చెప్పా, దాని మీద నాకు మస్తు కోపం. కోపమా? కట్టుకున్న పెళ్ళ మీద కోపం ఎందుకు? ఎందుకా? అందరూ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతుంది, ఎవరు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వేం తీట పనులు చేసావో అందుకే నిన్ను కొడుతుంది. మంచిగా అయిందా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేనేమన్నా తీట పని చేయడానికి చిన్న పోరగాన్నా? ఒరిన కాడికి సాలు గాని ముందు ఇస్తిరికి ఇచ్చిన బట్టలు తీసుకురాపో. సరే పోతున్నది. నువ్వు రాదా చాయ్ తాగుదు గాని. చెప్పు రాధిక, మళ్ళా మా ఊరికి ఏదో పని మీద వచ్చినావు? మళ్ళంటవేంది కవిత? నాకుండే పని మొత్తం రాజపేటలోనేనాయ్, మా మండలమే ఇదే. అవును కదా, మీరు ఉప్పుకు మిరపకాయకి ఈడికే ఊరికి రావాలి. అంతే కదా. అవును, ఇంతకీ నువ్వు నిన్న మీ సేవకు వచ్చిన పని అయిందా? ఈ పని సల్లగుండా అని నిలబెట్టుకుండు ఆఖరికి రేపు రాపో అమ్మా అన్నాడు. నన్ను కూడా వాడు అట్లనే పంపించిండు, అందుకనే ఈ రోజు వచ్చిన మళ్ళా. అవునా? అవును గాని వస్తావా ఈరోజు? మరి పోదాం. ఈ రోజు రాను, ఈ రోజు ఊరిపోతున్నా నేను, అందుకే నా మొగని ఇస్తిరి బట్టలు తెమ్మని పంపించిన. అవునా? నువ్వు వస్తావేమో అని నేను మీ ఇల్లు దోలాడుకుంటూ వచ్చిన. సరే మళ్ళా పోతా. సరే ఇవాళ పని కాకపోతే రేపు చెప్పు, ఇద్దరం కలిసిపోదాం. సరే గాని నీ నెంబర్ అయితే చెప్తా. 9948. నిన్న తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయిన కవిత. రేపు వస్తే ఫోన్ చేయమని. సరే చేస్తా. సరే. ఎన్నిసార్లు ఫోన్ చేయలే రాత్రి? ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయవు. అరే నేను మెత్త కింద పెట్టుకొని అనుకున్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు. మరి తెల్లారు లేచినాకైనా చూసుకొని ఫోన్ చేయొచ్చు గానే. చేసినా కదా. ఎప్పుడు 8 గంటలకా? నేను చూసుకుందే అప్పుడు. అబ్బో నీకు అసలు ఫోన్ కూడా చేయొద్దు. బక్కోడే గాలి ఎగిరొస్తున్నాడు. ఏంద్రా ఏమో గాలికి కొట్టుకొస్తున్నావు? గాలి చెప్పింది, గాలికి కొట్టుకొచ్చి నీ మీద పడమన్నది. గాలి నా మీద ఎందుకు పడమని చెప్తుంది రా చెడ్డ బాడకావు?
అంటే నువ్వు గాలిదాని కదా, అందుకే నీ మీద వాడమన్నది. ఏం మాట్లాడుతున్నావురా? నన్ను గాలిదానా అంటావా? గాలిదాని అనకపోతే గబ్బుదాని అంటారే. ఏయ్ మబ్బుదానా అన్నావు అనుకో గువ్వ మీదకి అయి గుద్దుతా. ఏ పోరి అయ్యే నువ్వు ఏ ఏంద్రా పోడా పోరిని ఏమంటాను? మరి నేనంటే నువ్వుకుంటావా? ఏయ్ నన్నంటే నేను ఊరుకుంటున్నారా? సంకలు పెట్టొస్తా చచ్చిపోతావు. ఎందుకు అంత వాసన వస్తుందా? చీ పోరే బాడుకో. ఏ బక్క నా పోయాం బాబే, ఈ జోడబాయి గారు నోట్లు నోరు పెట్టిన మన తప్పే. ఈ పిల్లానికి భయపడి దానికి ఇస్త్రీ బట్టలకు నేనే ఇచ్చి రావాలా, ఇస్త్రీ అయిపోయినాక నేనే తీసుకొని రావాలా. నీ అమ్మ షాపింగ్ నేనే తీసుకుపోవాలి, సినిమాకి నేనే తీసుకుపోవాలా, ఊరికి పోవాలన్నా నేనే తీసుకుపోవాలా. దీన్ని పట్టు కొట్టి చంపి జైలుకైనా పోతా కానీ ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఓ బావా ఏమైనా సంపుడు గింపుడు అంటున్నా? ఇంకేమన్నా పిల్ల మీ అక్కని లేకుంటే ఏందన్నది ఏమైనా ఇచ్చేస్తుందా? ఊళ్ళో పోయి ఇస్త్రీ బట్టలు చేసుకురా అంటే ఏమనుకుంటాడు? అయ్యో మాకేం పాపం చేసింది దరిద్రుడా. మరి లేకపోతే ఏంది, ఇంత పెద్ద మొగాన్ని నన్ను చీర జాకెట్ ఇస్త్రీ చేసుకురా అంటే అది దానికి ఎట్ట కనపడుతుంది? నేను పాపం మా బావని చూస్తే మస్తు బాగా అనిపిస్తుంది. ఇంట్లో ఎగరలేనట, బయటకు వచ్చి బ్యాండ్ కొట్టిరట. అట్లుంది బావని కథ. అగో రాములన్న, నువ్వు నిజంగానే ఇస్త్రీ చేయించుకోవడానికి పోతానావా? అవునరా, ఇస్త్రీ చేయించుకురానికే పోతున్నా. మీ వదింది చీర జాకెట్. అబ్బా నాది కూడా ఒక డ్రెస్ ఉన్నది, కొట్టించుకరా రాదు, నేను రేపు పెళ్లికి పోవాలి. ఏందో నీకు ఇస్త్రీ పట్టుకొచ్చింది? నేనే నా పిల్లలు ఇస్త్రీ పట్టుకురావాలి, నన్ను ఇబ్బంది పెడుతుంటే నేనే బాగా బాధపడుతుంటే నీకు ఇస్త్రీ పట్టుకురావాలా? లేకపోతే ఇస్త్రీ పట్టుకురావాలంట. నా బాధ నాకేమంటే అన్నా నాకు ఇస్త్రీ పట్టుకురావాలి. ఇంకా రాలేడు. చూసి ఈ చీర కట్టుకున్నా. ఇంకొక 20 నిమిషాలు చూస్తా, రాకపోతే తాళం వేసుకొని సప్పుడు దాకా పోతా. అరే ఊరిపోతున్నా అని చెప్పినా ఇంకా రాడా? ఏమైంది కవితక్క, ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? నా మొగన్ని ఉన్నాడుగా నా పానానికి ఒకడు. అయ్యో నీ మొగున్న తిడుతున్నావు అక్క? మరి నీ మొగన్ని తిడుతూ ఊకుంటావా? నా మొగుని తిడితే నువ్వు ఊకుంటానా? గువ్వమించి ఒకటి గుద్దుతా కదా. మరి నా మొగన్ని నేను తిట్టుకుంటే నీకెందుకే వచ్చి ఎవరిని తిడుతున్నావక్క అని అడుగుతున్నావు? తిట్టుకో కొట్టుకో ఏమన్నా వేసుకో, నాకెందుకవ్వా, ఏదో ఉట్టి వచ్చి అడిగిన. సరే తీయే చెప్తా, ఎడవకు. ఊరికోదాం అనుకొని నా మొగని ఇస్త్రీ బట్టలు ఇచ్చి పంపించిన. పోయిన మనిషి అట్టే పోయిండు, 2-3 గంటలు అవుతుంది. తిట్టకపోతే ఏం చేస్తారు చెప్పు? అవునా, అట్లయితే తిట్టాల్సిందేనే. సరే గాని ఇంతకే ఊరికి పోతున్నావు? ఇక నేను పోయినట్టే ఉంది ఊరికి. అయ్యో చెప్పరా, అది నేనేం రాను గాని. మా ఊర్లా చేపలు పట్టిర్రంట. మా నాయన ఫోన్ చేసి తీసుకోవో బిడ్డ అన్నాడు. ఇక పోదామని నన్ను బట్టలు ఇస్త్రీ చేసుకోరమ్మని చెప్పిన. అట్టే పోయిండు. అవునా, ఎందుకే? గట్లంటవేందే బక్కదానా? పోయేది మా ఊరికి. మీ ఊరికైతే అట్లా కట్టుకోను పోవాలా? మా ఊరు, నా చీర, నా ఇష్టం. నీకేందే? మీ పైసలు అట్లనే ఉంటది తీయే. అవో దీనికి లేనట్టే వేస్తుంది. ఇటు రాడు గాని ఇంటికి తాళం వేసుకొని మా అవ్వగారి ఇంటికి పోతా. రాత్రి దాకా రాను, అప్పుడు కానీ ఇంటికి రోగం తిరుగుతుంది. మా ఇంట్లో దొంగలు పడుతుంది. ఎవరు మా ఇంట్లో దొంగతనం చేస్తున్నావు? అమ్మా బాడుకో తాగొచ్చినట్టుండు అనుకున్నా నేను అప్పుడే. రా ఎవరు నా పిల్లలక్కనే ఉన్నావు?
పెళ్ళాన్ని. ఒక్క వలగ దాగొచ్చిండు పొద్దుగాల్ని. నీకేం చెప్పిండ్రా? ఇస్త్రీ బట్టలు తెమ్మని చెప్పిండా? ఇస్త్రీ బట్టల నువ్వు నాతోనే ఇస్త్రీ బట్టలు తెచ్చుకురా అంటావా? అసే నీకు ఇడాకులు ఇస్తా. అయ్యో గిట్ల దాగొచ్చినవేంద్రా? ఎవరన్నా చూసి ఇజ్జత్ పోతుంది. ట్రాను చెప్పేది అట్లా పెట్టుకున్నావు కాదయ్యా. నేను నిన్ను ఏడుకోమన్నా? నిన్నే. మరి బట్టలేవి? ఈ బట్టలు కావా? ఈ బట్టలు కావా? ఇవి కాదు, నేను ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు. అవి ఏడనుకుంటాయి ఆనే ఉన్నాయి. ఆగ్రా నిన్న అట్లా కాదు. నేను తాళమేసి పోతున్నా, రాత్రి వరకు ఉండు ఇంట్లోనే. గేట్ కూడా తాళమేస్తున్నాగు. రాత్రి దాకా రానే రాను.